హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము టీజీటీ బయాలజికల్ సైన్స్ పేపర్ 2ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ పేపర్ 3ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ వీడియోస్ కనుక మీకు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నా వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద video now. First question, select the name of the astronomer who first suggested in 1542 that the sun was fixed center of the universe and the planets including the earth were in the orbit around the sun. So question లో ఏమని చెప్తున్నారు, కింద 4 ఆస్ట్రోనామర్స్ పేర్లు ఇచ్చారంట ఆప్షన్స్లలో. అందులో ఎవరు ఫస్ట్ 1542లో సజెస్ట్ చేశారు, ఫస్ట్ సన్ మధ్యలో ఉండి అదర్ ప్లానెట్స్ అండ్ ఎర్త్ ఈ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఎవరు చెప్పారు? కింద ఇచ్చిన ఆస్ట్రోనామర్స్లో సన్ ఫిక్స్డ్ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్లో ఉంటాడు, అదర్ ప్లానెట్స్ అండ్ ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని నికోలస్ కార్పెనికస్. సో దీన్నే మనము హీలియోసెంట్రిక్ థియరీ అని కూడా అంటాము. ఓకే, సో నికోలస్ కార్పెనికస్ ఏమని చెప్పాడు, సన్ మధ్యలో ఉంటాడు అండ్ సన్ చుట్టూ వేరే ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ కూడా ఆర్బిట్ అవుతూ ఉంటుంది అని చెప్పాడు. ఏ ఇయర్లో? 1542లో. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఈస్ రిటన్ బై. సో ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బుక్ అనే 1859లో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో 4 సైంటిస్టులు ఇచ్చారు కదా. ఈ సైంటిస్టులలో ఏ సైంటిస్ట్ ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే బుక్ని రాశారు అనేది క్వశ్చన్. సో ఎవరు రాశారు ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే బుక్ని? చార్ల్స్ డార్విన్ అనే సైంటిస్ట్ రాశాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ who argued that science does not progress via linear accumulation of new knowledge but undergoes periodic revolutions, also called paradigm shifts. సో కింద 4 సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు కదా ఆప్షన్స్లలో. ఈ సైంటిస్ట్లలో ఎవరు ఆర్గ్యూ చేశారు సైన్స్లోని నాలెడ్జ్ అనేది లీనియర్ వేలో ప్రోగ్రెస్ అవ్వదు, బట్ సైన్స్ ప్రోగ్రెస్లో పీరియాడిక్ రెవల్యూషన్స్ అనేవి వస్తాయి అని ఎవరు ఆర్గ్యూ చేశారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇలా సైన్స్ నాలెడ్జ్ అనేది లీనియర్ వేలో అక్యుములేట్ అవ్వకుండా పీరియాడిక్ రెవల్యూషన్స్ అవుతున్నాయి అన్నదాన్ని మనం ఏమంటామంటే పారాడిగ్మ్ షిఫ్ట్స్ అని అంటాము. ఈ మాటలు ఎవరన్నారు? థామస్ కున్ అనే సైంటిస్ట్ సైన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అని పారాడిగ్మ్ షిఫ్ట్స్ గురించి ఆర్గ్యూ చేశాడు. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ థర్డ్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్టడీ ఆఫ్ ద ఫాసిల్స్ నోన్ యాజ్. ఫాసిల్స్ యొక్క స్టడీని మనం ఏమంటాము? పేలియంటాలజీ అని అంటాము. ఓకే, ఫాసిల్స్ యొక్క స్టడీని మనం ఏమంటున్నాం? పేలియంటాలజీ అని అంటున్నాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్టడీయింగ్ బయాలజికల్ సైన్స్ ఇన్ స్కూల్. సో కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఈ స్టేట్మెంట్స్లలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్? దేనికి రిలేటెడ్గా? స్కూల్లో బయాలజికల్ సైన్స్ చదవడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎన్విరాన్మెంట్, ఇట్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ ఆఫ్ మెకానిక్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిజర్వింగ్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ ద సొసైటీ. మన స్కూల్లో నేర్చుకునే బయోసైన్స్ అనేది మన బాడీలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్టే. ఓకే, సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ అనేది ఏ ఆప్షన్స్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, బట్ థర్డ్ ఆప్షన్లో లేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎన్విరాన్మెంట్. సో స్కూల్లో బయోసైన్స్ నేర్చుకునేటప్పుడు మనం ఎన్విరాన్మెంట్ గురించి కూడా నేర్చుకుంటాం కదా. అంటే బయోసైన్స్ చదవడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ గురించి అర్థమవుతుంది కదా. సో సెకండ్ బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, సో ఈ ఆప్షన్ అనేది ఈ 3 ఆప్షన్స్లలో ఎక్కడ కనిపిస్తుంది? మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే,
ఒకసారి సి అండ్ డిని కూడా చెక్ చేసుకుందాం. ఇట్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ ఆఫ్ మెకానిక్స్. సో ఫిజికల్ సైన్స్ మనకి మెకానిక్స్ గురించి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ బయో సైన్స్ అనేది ప్రొవైడ్ చేయదు. సో సి అనేది ఎలిమినేట్ అయిపోయింది. డి చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిజర్వింగ్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ ద సొసైటీ. సో సైన్స్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ ద సొసైటీని ప్రిజర్వ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి బయోసైన్స్ ఇన్ స్కూల్ చదవడం వల్ల మనకి మన బాడీ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైంది కదా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్. అంటే ఇక్కడ మ్యాచ్ ఫాలోయింగ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లోనేమో అన్ని సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్లోనేమో ఆ సైంటిస్ట్కి రిలేటెడ్గా ఉన్న టర్మ్స్ ఇచ్చారు. ఓకే, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ద బయాలజీ కదా. సో ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఇక్కడ కింద ఆప్షన్స్లలో A3 ఎక్కడ కనిపిస్తుంది? మనకు ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే A3 కనిపిస్తుంది. సో BCD మ్యాచెస్ని కూడా చెక్ చేసుకుందాం. ఫ్రాన్సిస్ బ్యాకాన్ అనే అతను ఇండక్టివిజంని ఇచ్చాడు అని బికి 2 అనేది కరెక్ట్ మ్యాచ్గా ఉంది. సో ఫ్రాన్సిస్ బ్యాకాన్ ఏమి ఇచ్చాడు అన్నట్టు? ఇండక్టివిజంని ఇచ్చాడు. నెక్స్ట్ ఏముంది? రీనే డిస్కార్టే అనే అతను హైపోథిజంని ఇచ్చాడు కదా. సో సికి 4 అనేది కూడా కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ డి, అలెగ్జాండర్ ఫెల్మింగ్ ఏం డిస్కవర్ చేశాడు? అతను పెన్సిలిన్ని డిస్కవర్ చేశాడు కదా. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉన్న అన్ని మ్యాచెస్ అనేది కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th వన్. ఏ హైపోథెసిస్ ఈజ్ ఏ. హైపోథెసిస్ అనేది ఏంటి అనేది క్వశ్చన్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ హైపోథెసిస్ అనేది కన్క్లూజన్, హైపోథెసిస్ అనేది ఫార్మ్ ఆఫ్ కన్ఫర్మేషన్, హైపోథెసిస్ అనేది రిజల్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, హైపోథెసిస్ అనేది ఒక బిలీఫ్ టు బి టెస్టెడ్. సో హైపోథెసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టెంటేటివ్ సొల్యూషన్. అంటే ఆ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అని మనం చెప్పలేము, బట్ ఇది సొల్యూషన్ అయి ఉండొచ్చు అని మనం గెస్ చేస్తున్నాం. సో ఆ గెస్ చేసిన సొల్యూషన్ని మనం టెస్ట్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేస్తాం కదా. సో ఇక్కడ 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అనేది ఏ ఆప్షన్కి మీనింగ్ ఉంది? 4th ఆప్షన్కే కదా, బిలీఫ్ టు బి టెస్టెడ్. అంటే ఇది సొల్యూషన్ అయి ఉండొచ్చు ఆ ప్రాబ్లంకి అని మనం నమ్మి దాన్ని టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. అంటే హైపోథెసిస్ అనేది ఒక బిలీఫ్, ఒక ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అని ఉండొచ్చు అని. సో ఆ బిలీఫ్ని మనము టెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. బయాలజికల్ సైన్స్ సిలబస్ షుడ్ నాట్ బి రిలేటెడ్ టు. బయాలజికల్ సైన్స్ సిలబస్ అనేది దేనికి రిలేటెడ్గా ఉండొద్దు కింద 4 ఆప్షన్స్లలో అనేది క్వశ్చన్. ఓకే, సో కింద ఫస్ట్ ఆప్షన్ చూడండి, కాన్సెప్ట్, ప్రాసెస్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్ యొక్క కాన్సెప్ట్, ప్రాసెసెస్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్కి రిలేటెడ్గా బయాలజికల్ సైన్స్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్ మేజర్ బయాలజికల్ థియరీస్ అండ్ ఇన్వెన్షన్స్. సో బయాలజికల్ సైన్స్ సిలబస్లో మనము బయాలజికల్ థియరీస్ అండ్ ఇన్వెన్షన్స్ గురించి అయితే రిలేటెడ్గా ఉంటుంది కదా. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో బయాలజికల్ సైన్స్ అంటేనే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క స్టడీ. సో బయాలజికల్ సైన్స్ సిలబస్ అనేది ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ కాదు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్, టీచర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అవైలబుల్ స్కూల్ రిసోర్సెస్. సో టీచర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అవైలబుల్ స్కూల్ రిసోర్సెస్ అనేది బయాలజికల్ సైన్స్ సిలబస్కి రిలేటెడ్గా ఉండదు. సో ఇప్పుడు బయాలజికల్ సైన్స్ సిలబస్ ఒక పర్టికులర్గా ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్న టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, దానికి సూటబుల్ అయిన స్కూల్ రిసోర్సెస్ని స్కూల్లో అవైలబుల్గా ఉంచుతారు. ఓకే, సో బయాలజికల్ సైన్స్ సిలబస్ని బట్టే మనము experienced teachers and available school resources ni select చేసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టెప్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఆర్. సైంటిఫిక్ మెథడ్ యొక్క స్టెప్స్ ఏంటి అనేది మన క్వశ్చన్. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అసలు సైంటిఫిక్ మెథడ్స్ యొక్క స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మనము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత అబ్జర్వేషన్ అండ్ డేటా కలెక్షన్ని చేస్తాము. ఆఫ్టర్ దట్
డేటా కలెక్షన్ చేసిన తర్వాత హైపోథెసిస్ని ఫార్ములేట్ చేసి దాని తర్వాత హైపోథెసిస్ని టెస్ట్ చేస్తాము. ఆఫ్టర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ we will come to conclusion. So what are the steps of scientific method? Identification of problem, observation and data collection, formulation of hypothesis, testing of hypothesis and conclusion. So what is the correct answer for this 9th question? Second option is correct. Okay. Next, 10th question చూద్దాం. Identify the name of the philosopher and scientist who suggested science is a method of conjectures and refutations and popularized the concept of falsifiability. Falsifiability అనే కాన్సెప్ట్ని ఏ ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్ బాగా పాపులర్ చేశాడు అనేది క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి? థామస్ కున్, కార్ల్ పాపర్, జేఎస్ మిల్ అండ్ ఫోర్త్ వన్ డేవిడ్ హ్యూమ్. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లలో కార్ల్ పాపర్ ఉన్నారు కదా. కార్ల్ పాపర్ అనే అతను ఫాల్సిఫియబిలిటీ అనే కాన్సెప్ట్ని బాగా పాపులరైజ్ చేసిండు. ఓకే, సో అసలు ఫాల్సిఫియబిలిటీ అంటే ఏంటి? ఫాల్సిఫియబిలిటీ అనేది ఒక టూల్, దేనికి థియరీస్ని జనరేట్ చేయడానికి. ఆ థియరీస్ అనేది టెస్టబుల్గా ఉండాలి అండ్ ప్రూవెన్గా ఉండాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ కార్ల్ పాపర్ ఇస్ correct for this question. Okay, next question చూద్దాం. 11th question. Genetics is the science which deals with mechanism of heredity, deals with structure and function of animal cells, deals with diseases of plants and animals, deals with classification and nomenclature of an organism. So genetics అనేది heredity అనే mechanism తో డీల్ చేస్తుంది కాబట్టి what is the correct answer for this question? First option is correct. Okay, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్స్లలో మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఆ 4 స్టేట్మెంట్స్ నుంచి మనం రాంగ్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద లాస్ ఆఫ్ సైన్స్ ఆర్ యూనివర్సల్ అండ్ టెస్టెడ్ బై ఎనీ వన్. సైన్స్ యొక్క లాస్ అనేవి యూనివర్సల్ అంట అండ్ ఎవరైనా ఈ లాస్ ఆఫ్ సైన్స్ని టెస్ట్ చేయొచ్చు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. కరెక్టే కదా, సైన్స్ యొక్క లాస్ అనేవి యూనివర్సల్ అండ్ ఎవరైనా సైన్స్ లాస్ని మనము చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సైంటిఫిక్ నాలెడ్జ్ ఇస్ టెంటేటివ్ అండ్ చేంజెస్ విత్ న్యూ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ వచ్చింది అనుకోండి, సైంటిఫిక్ ఎవిడెన్స్, దానికి తగ్గట్టుగా ఆ సైంటిఫిక్ నాలెడ్జ్లో మనం చేంజెస్ని చూస్తాము. ఓకే, సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. సైన్స్ అటెంప్ట్స్ టు నో ద ట్రూత్. ఏదైనా ఒకటి చెప్పినాం అనుకోండి మనం, సో అది నిజమా కాదా అని తెలుసుకుంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సైన్స్ అటెంప్ట్స్ టు నో ద ట్రూత్. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి? సైన్స్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ సూపర్ న్యాచురల్ పవర్ అండ్ రిలీజన్. సైన్స్లో సూపర్ న్యాచురల్ పవర్కి అండ్ రిలీజన్కి ప్లేస్ ఉంది అనేది ఫోర్త్ ఆప్షన్ చెప్తుంది. సో సూపర్ న్యాచురల్ పవర్ని సైన్స్ నమ్మదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మన క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, బట్ ఫోర్త్ స్టేట్మెంట్ అనేది తప్పు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. సో 13th క్వశ్చన్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ వరకు ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కనుక మీరు చూడనట్టయితే ఆ వీడియోని చూడండి. ఓకే, సో నౌ లెట్స్ కంటిన్యూ విత్ ద 21st క్వశ్చన్. ఇఫ్ ఎ స్టూడెంట్ గివ్స్ నో రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్ దెన్ యూ హ్యావ్ టు. సో ఒక క్లాస్లో స్టూడెంట్ మనం అడిగిన క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సో అప్పుడు మనం ఏం చేయాలి అతన్ని అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. సీక్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని అతని దగ్గర నుంచి తీసుకోవాలి, లేకపోతే అతన్ని రీఇన్ఫోర్స్ చేయాలి, అంటే మోటివేట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ టెల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ. సో అతను అట్లా చెప్తలేడు, మన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తలేరు అన్నప్పుడు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని చెప్పాలి అనే థర్డ్ ఆప్షన్ చెప్తుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే రీడైరెక్ట్ ద క్వశ్చన్, అంటే క్వశ్చన్ని వేరే విధంగా అడిగి చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని పిల్లవాడిని అడిగినప్పుడు అతను దాని గురించి నోరు మెదపట్లేదు, సో అప్పుడు మనం ఏం చేస్తాం? క్వశ్చన్ని వేరే విధంగా అడిగి చూస్తాము. సో అప్పటికీ కూడా అతను చెప్పకపోతే అసలు ప్రాబ్లం ఏంటిది, నీ క్వశ్చన్ అడిగితే అర్థం అవుతలేదా అని ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న తర్వాత అతన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ
రీడైరెక్ట్ ద క్వశ్చన్ అంటే నథింగ్ బట్ మనం మళ్ళీ క్వశ్చన్ని వేరేలాగా ఫ్రేమ్ చేసి అడుగుతున్నాం కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ రీడైరెక్ట్ ద క్వశ్చన్ అని లేకపోతే సీక్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టే ఉంటుంది. సో రీడైరెక్ట్ అండ్ సీక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రెండూ ఉండకపోయి ఉంటే ప్రొవైడ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ రీడైరెక్ట్ ద క్వశ్చన్ అని ఇచ్చేసారు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. ద స్కిల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ డిపెండ్స్ ఆన్ ద లెసన్ని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఆ స్కిల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్, సెకండ్ conditions which can be used only if the students are receptive. Next, third option, making the teaching learning environment congenial and to motivate the student. Fourth option, making the lesson more informative. సో ఒక లెసన్ని మనము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసే స్కిల్ అనేది ఎలా ఉండాలంటే టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని మంచి ఫ్రెండ్లీగా మార్చాలి అండ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి ఆ ఇంట్రడక్షన్ అనేది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, 23rd క్వశ్చన్ చూద్దాం. If the student or pupil want to invent their own system of classification of plants and animal based on common attributes, indicate the following strategies of concept learning given by. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ పిల్లలు ఓన్గా వాళ్ళ వేలో ఇన్వెంట్ చేయాలనుకుంటున్నారు. దేన్ని బేస్ చేసుకొని? కామన్ అట్రిబ్యూట్స్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ గివెన్ బై. సో ఇక ఇచ్చిన 4 సైంటిస్ట్లలో ఎవరి కాన్సెప్ట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ ఓన్గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి క్లాసిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్. సో ఎవరు? జెరోమ్ బ్రూనర్. సో జెరోమ్ బ్రూనర్ డిస్కవరీ లెర్నింగ్ గురించి చెప్పాడు. డిస్కవరీ లెర్నింగ్లో ఏం చేస్తారు? పిల్లలు వాళ్ళు ఓన్గా ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. While teaching the concept of a parts of flower, which one of the following would be the best way to do it? Parts of flower అనే కాన్సెప్ట్ గురించి టీచర్ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకు టీచ్ చేస్తుంది. సో అలాంటప్పుడు కింద ఇచ్చిన 4 వేస్లో ఏ వేని టీచర్ యూజ్ చేస్తే పిల్లలకి మంచి అర్థమవుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ వన్, పాస్ ఆన్ ఏ పిక్చర్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఫ్లవర్ యొక్క పిక్చర్ని పిల్లలకు చూపించాలి, లేకపోతే బోర్డ్ మీద ఫ్లవర్ని డ్రా చేసి దాని పార్ట్స్ని లేబుల్ చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ ఆప్షన్, డెఫినేషన్స్ ఇచ్చి ఫ్లవర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్త్ ఆప్షన్, టు ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఫోర్త్ ఆప్షన్. సో పిల్లలకి ఎప్పుడైనా మనం లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా గుర్తుంటుంది కాబట్టి సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్, టు ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, next 25th question. The following psychologist provide a model of concept learning. He used a set of cards to study the strategies that people use in acquiring concepts. So concepts ni acquire cheyadaniki set of cards ni ఇందిచ్చిన సైంటిస్ట్లలో ఒకరు యూజ్ చేశారు. సో అతను మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ని కూడా ప్రొవైడ్ చేశాడు. సో ఎవరు వాళ్ళు అనేది క్వశ్చన్. సో ఎవరు? జేఎస్ బ్రూనర్. సో జేఎస్ బ్రూనరే సెట్ ఆఫ్ కార్డ్స్ని యూజ్ చేశాడు అండ్ అతను కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్, జేఎస్ బ్రూనర్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతూనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా చాలా మంచి వీడియోస్ అనేవి 2-3 డేస్లో మీ ముందుకు వస్తాయి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching this video. Let's meet in the next video. Until then, bye.